సో పెజెష్కియాన్ ఇరానియన్ ప్రెసిడెంట్ ఆయన అన్న మాటలు, క్షమించండి ఇక మీద దాడులు చేయము. లీవ్ అబౌట్ అమెరికాస్ వాళ్ళకున్న అరగెన్స్ అన్నీ పక్కన పెడితే, ఇన్ని దాడులు ఇంత విధ్వంసం చేసిన తర్వాత క్షమించండి అంటే వాళ్ళు ఏదైనా వ్యూహం ప్రకారం మాట్లాడా, నిజంగానే క్షమాపణలు కోరుతున్నాడు సాటి గల్ఫ్ దేశాలని? ఆయన అంటే మీడియాలో వచ్చిన దాని ప్రకారం ఆయన యూజ్ చేసిన పదం ఐ షుడ్ అపాలైజ్ అని చెప్పాడు. సరే, దాని అర్థం అపాలజీ చెప్పినట్లే, కానీ దాని వెనకలే మరొక మాట కూడా చెప్పాడు. గల్ఫ్ దేశాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ మా మీద దాడులు కనుక ఆరిజన్ అటు నుంచి కనుక వచ్చేట్లయితే మేము మా దాడులను కొనసాగిస్తాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పాడు. అందుకని దీనిలో టాక్టిక్స్ ఎక్కువగా నాకు కనిపిస్తుంది. టాక్టిక్స్ అనేటువంటిది నాకు కనిపిస్తుంది. ఎందుకని గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి సామాన్య జనం యొక్క మద్దతు పొందాలంటే డెఫినెట్ గా ఇరాన్ తన యొక్క యాటిట్యూడ్ ని కొంచెం సవరించుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందనేది గడిచినటువంటి 9 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం, లేకపోతే ఇరాన్ మీద అంతర్జాతీయంగా మీడియా కావచ్చు లేదా ఇంపీరియలిస్ట్ కంట్రీస్ తెచ్చినటువంటి ఒత్తిడి అనే దాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని డెఫినెట్ గా అది టాక్టిక్స్ 99% టాక్టిక్స్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా వాళ్ళేమో మేము ఇక మీ మీద ఎటువంటి చేయం, అమెరికా స్థావరాలను దెబ్బతీయం అనేటువంటి మాట వాళ్ళేమీ రాలేదు. ఇక మిగిలినటువంటి అంశాలకు వచ్చేసరికి సమాచారం ఇస్తున్నారు, కమ్యూనికేషన్ ఇస్తున్నారు, అమెరికా లక్ష్యాలకు సంబంధించినటువంటి సమాచారం ఇస్తున్నారు రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు. అది ఓపెన్ సీక్రెట్, అంగీకరించకపోవచ్చు, రష్యా చైనా అంగీకరించకపోవచ్చు మేము ఇస్తున్నామని. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో రష్యాలో ఉన్నటువంటి ఇన్స్టలేషన్స్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని అమెరికా ఇతర పశ్చిమ దేశాలు ఇవ్వబట్టే కదా ఉక్రెయిన్ కొన్నిటిని దెబ్బతీయగలిగింది. అక్కడ వాళ్ళు అటువంటి సమాచారం ఉక్రెయిన్ కి ఇవ్వడం సరైనది అయితే, ఇప్పుడు ఇరాన్ కి ఆ విధమైనటువంటి సమాచారం లేకపోతే ఆయుధాలు కానీ ఇవ్వడం కూడా సరైనదే అవుతుంది. యుద్ధంలో ఒకరికి ఒక నీతి, ఇంకొకరికి ఒక నీతి అనేటువంటిది ఉండదు. అందుకని ప్రత్యక్షంగా పాల్గొంటాయా ఉక్రెయిన్ విషయంలో, మరి ప్రత్యక్షంగా పాల్గొనే సమస్య లేదు మేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది కూడా అంతే, ఇరాన్ విషయంలో కూడా ప్రత్యక్ష దాడుల్లో చైనా రష్యా ఇవి పాల్గొంటాయని నేనైతే అనుకోవట్లేదు. అటువంటి ధోరణులు కూడా వాటిలో లేవు, అటువంటి అవకాశాలు కూడా లేవు భౌతికంగా. ఎందుకంటే ఆ విధమైనటువంటి దానికి కనుక వెళ్ళటం అంటే అమెరికా ట్రాప్ లో పడినట్టే. రష్యా చైనా కూడా అమెరికా ట్రాప్ లో పడినట్టే. అమెరికాలో ట్రాప్ లో పడినంత అమాయకంగా ఇవాళ దేశాలు ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. అందుకని డెఫినెట్ గా మురళీ మనోహర్ గారు చెప్పినట్టు అమెరికా వాడు మొత్తం అన్ని దేశాలని ఇంక్లూడింగ్ ఇండియాని గమనిస్తున్నాడు. 30 రోజుల పాటు గతంలో మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఒక 30 రోజులు టైం ఇస్తున్నాను, మీరు కొనుక్కోండి అని చెప్తే అది మనకు అవమానమే కదా. అది కూడా మనకు అవమానమే ఖచ్చితంగా. వాడేమిటి చెప్పడానికి 30 రోజుల్లో కూడా రష్యా నుంచి చమురు కాదట, రష్యా నుంచి ఆల్రెడీ బయలుదేరి సముద్రాల్లో ఉన్నటువంటి ట్యాంకర్లలో ఎటువోక నిల్వ ఉండిపోయినటువంటి ట్యాంకర్లలో ఉన్నటువంటి చమురుని మీరు తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏ చమురుని తీసుకోవాలో, ఎన్ని రోజులు తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో అమెరికా వాడు 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారత్ నిర్దేశిస్తున్నాడంటే వాడి ఉద్దేశం ఏమిటి అంటే ఖచ్చితంగా ఒకదాని వెంట ఒకటిని చేయడం అనేటువంటి ఒకటి. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైజ్ అయిన సదస్సులు కూడా చెప్పాడు అమెరికా వాడు, మా డీల్ అనేటువంటిది మా ప్రయోజనాల కోసమే చేసుకున్నాము. గతంలో చైనా పెరగటానికి అవకాశం ఇచ్చిన తప్పిదాన్ని మళ్ళా మేము చెయ్యం, భారత్ కి అటువంటి అవకాశం ఇవ్వం, అమెరికా ఫస్ట్ అని అంత ఓపెన్ గా చెప్పిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన దేశం ఏ విధమైనటువంటి వైఖరిని తీసుకుంటుంది అనేటువంటిది నరేంద్ర మోడీ గారికి నిజంగా అసలైనటువంటి పరీక్ష. గడిచినటువంటి 12 ఏళ్లలో ఎటువంటి ప్రధానమైనటువంటి పరీక్షలు ఎదురు కాలేదు. ఇప్పుడు ట్రంప్ రూపంలో అంటే ట్రేడ్ డీల్ కావచ్చు, ఇరాన్ మీద దాడి కావచ్చు, లేకపోతే ఇతరతర శ్రీలంక దగ్గర ముంచేసినటువంటి నౌక గురి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పెద్ద పరీక్షని నరేంద్ర మోడీ గారికి
పెట్టారు. నరేంద్ర మోడీ గారి మద్దతుదారులు కూడా గిలగిలలాడిపోతున్నారు అనేది ఇప్పుడు నా అభిప్రాయం. రైట్. పేకేట్ ప్రసాద్ గారు ఎలా చూస్తున్నారు? కుర్దిష్ ఫోర్సెస్ని ఒక డైలాగ్కి పిలిచాడు, వాషింగ్టన్ పిలిపించుకొని మాట్లాడాడు. బేసిక్గా ప్రపంచం మొత్తాన్ని ఒక రియల్ ఎస్టేట్